ఆకాశములో అలలై ఎగిసి అంటే కోరికలు ఎప్పుడు అంతం కావు. మనకు ఎన్నన్నా ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక వస్తుంది, ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక, ఎప్పుడు ఆప్ కావు. కాబట్టి ఇవి అలల్లాగా ఒక తొలుకు పోతే ఇంకో తొలుకు, ఒక తొలుకు పోతే ఇంకో తొలుకు వస్తానే ఉంటాయి. కాబట్టి ఆజ్యం పోసిన అంటే నెయ్యి పోసిన మంటల్లాగా ఎగసి మండుతానే ఉంటాయి కోరికలు. ఈ కోరికలే మనకు మన యొక్క ఆత్మను పాపపు మార్గంలో దించుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కోరికలతోనే మనం పాపాలు సంపాదించుకుంటాము. ధర్మబద్ధమైన కోరికలు కోరుకో అంటారు దేవుడు. ధర్మబద్ధమైన కోరికలంటే ఏమిటి? మనం శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఏది తినాలి, శరీరము బాగుండాలంటే ఏది తినాలి, ఎలా బ్రతకాలి, సమాజం బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి, ఇతరుల సొమ్ము దోచుకోకూడదు, అన్యాయంగా సంపాదనలతో ఆక్రమించుకోకూడదు. ఇవన్నీ మనము ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మం అంటే ఏదో బిచ్చగానికి 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే ధర్మం చేసినామంటే అది కాదు. మన జీవితం, మన నడవడిక ధర్మబద్ధంగా ఉండాలి.